కామ్రేడ్స్, అందరికీ రెడ్ సెల్యూట్. కామ్రేడ్ అధ్యక్ష, కామ్రేడ్స్, మన దేశ ఆధునిక చరిత్రలో మన కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ అధ్యాయం అనేటువంటిది తాను నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన మన సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా ఆధునికం చేయడంలో, ఆ ఆధునికతను వేగవంతం చేయడంలో కమ్యూనిస్టు ఉద్యమానికి చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉంది. కమ్యూనిస్టు ఉద్యమ పాత్ర లేకుండా నేటి భారతదేశం సాధించినటువంటి విజయాలు ఏవి కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉండేటువంటివి కావు. అయితే ఆ విజయాలకు సంబంధించినటువంటి భౌతికమైనటువంటి అంశాలను అటుంచి ఆలోచన రంగంలో కమ్యూనిస్టు ఉద్యమం సాధించినటువంటి విజయాలు ఏమిటి అనేటువంటిది మనం ఈ 100 సంవత్సరాల చరిత్రను నెమరు వేసుకునే క్రమంలో ప్రధానంగా దృష్టిలోకి తీసుకోవలసినటువంటి అంశాలలో ఒకటి, మన భారతదేశ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం వరకు కూడా వచ్చినటువంటి సామాజిక మార్పులలో నాయక పాత్ర వహించినటువంటి వివిధ వర్గాలు కేవలం తమ వర్గం యొక్క సంకుచిత ప్రయోజనాలు, ఆ సంకుచిత దృష్టితోనే అవి పోరాడుతూ ఆ వర్గ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు అవి బావిలో కప్ప మాదిరి సమాజాన్ని, దాని యొక్క పరిధిని విస్తృతం చేయకుండా బంధిస్తూ వచ్చినాయి. సామాజిక సమస్యలకు సంబంధించి కేవలం వ్యక్తులే కారణము, సమాజంలో మంచి వ్యక్తులు ఉండినట్లయితే ఆ సమస్యల్ని మంచిగా పరిష్కరిస్తారు, చెడ్డ వ్యక్తులు ఉండినట్లయితే చెడ్డగా పరిష్కరిస్తారు అనేటువంటి ఒక వ్యక్తివాద దృక్పథము, లేదా ఇవన్నీ దైవాధీనపరమైనటువంటివి, వాటన్నిటినీ మానవ చేతనాపరమైనటువంటి కృషితో పరిష్కరించలేము అనేటువంటి ఒక కర్మ సిద్ధాంత ప్రాతిపదికగా ఆలోచించేటువంటి ధోరణి మాత్రమే ఉండేటువంటిది. దానికి భిన్నంగా కమ్యూనిస్టు ప్రాపంచిక దృక్పథం మొట్టమొదటిసారి ప్రకృతిలో మానవ ఆలోచనలోనే కాకుండా సామాజిక గమనంలో కూడా ఒక నియమబద్ధమైనటువంటి క్రమం కొనసాగుతుందని, ఆ నియమబద్ధమైనటువంటి ఆ క్రమాల జ్ఞానంతో దాని యొక్క పద్ధతిని మనం గ్రహించి ఆ గతితార్కిక పద్ధతి ప్రాతిపదిక పైన మనం మన సామాజిక పరిస్థితుల్ని విశ్లేషించి
ఆ సామాజిక పరిస్థితులకు సంబంధించినటువంటి మూల కారణాలేమిటో గ్రహించి వాటిని పరిష్కరించేందుకు అవసరమైనటువంటి వర్గ పోరాటాన్ని సవ్యమైన మార్గంలో దాని నోడల్ పాయింట్కు చేర్చే విధంగా మనం ముందుకు సాగినట్లయితే ఆ సామాజిక సమస్యల్ని మౌలికంగా పరిష్కరించవచ్చును. ఇది బహుశా మానవ జాతి చరిత్రలో కమ్యూనిజం సాధించినటువంటి ఒక గొప్ప విజయం. మానవ జాతికి కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ అందించినటువంటి ఒక గొప్ప ఆయుధం. ఆ ఆయుధాన్ని మొట్టమొదటిసారి ఆధునిక భారతదేశంలో అందించినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అంతవరకు సమాజంలో కొనసాగినటువంటి వీరాధి వీరులైనటువంటి రాజుల్ని, చక్రవర్తుల్ని చూడండి, లేదా వలస కాలంలో ఆ వలస విధానం కారణంగా ఉద్భవించినటువంటి బూర్జువా శక్తులు, రాజకీయంగా వాటికి నాయకత్వం వహించినటువంటి మహా నాయకుల్ని చూడండి. వాళ్ళెవరూ కూడా ఈ సామాజిక సమస్యలకు సామాజిక పరిస్థితులే కారణమని, ఆ సామాజిక పరిస్థితులు ప్రధానంగా ఉత్పత్తి సంబంధాలపైన ఆధారపడి ఉంటాయని, ఆ ఉత్పత్తి సంబంధాలను మౌలికంగా పరిష్కరించేందుకు అవసరమైన రీతిలో ఉత్పత్తి శక్తులు, అందులో ప్రధాన అంశమైనటువంటి మానవ శక్తులు చైతన్యవంతమైనట్లయితే దానికి అనుగుణ్యమైనటువంటి పద్ధతిలో వర్గ పోరాటాన్ని తుదిదాకా తీసుకుని వెళ్ళి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారని, అలాంటి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ఈ బూర్జువా పార్టీలు ఏవి కూడా ప్రజలకు ఇవ్వలేదు. అది ఇచ్చిందంతా ఎలాంటి చైతన్యం ఉంటే, గాంధీ గనక ఉండినట్లయితే మనం స్వాతంత్రాన్ని సాధించగలం, లేదా సుభాష్ చంద్రబోస్ ఉండినట్లయితే మనం స్వాతంత్రం సాధించగలం, లేదా నెహ్రూ ఉండినట్లయితే ఈ దేశం యొక్క స్థితి వేరొక రకంగా ఉండేది. ఈ విధంగా వ్యక్తులకు సంబంధించినటువంటి సమర్థతలు, మంచి చెడ్డలు, గుణగణాల పైన ఆధారపడి సమాజం యొక్క భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచననే ఈ బూర్జువా లేదా అంతకుమున్నటువంటి ఫ్యూడల్ శక్తులు మనకు అందించినటువంటి జ్ఞానం. దానిని బద్దలు కొడుతూ కమ్యూనిస్టు పార్టీ మొట్టమొదటిసారి శాస్త్రబద్ధమైనటువంటి సామాజిక చైతన్యం, వర్గ చైతన్య రూపంలో గనక మనం సాధించగలిగినట్లయితే ఈ సమాజంలో ఉన్నటువంటి సకల సమస్యలకు మూలాలు గ్రహించి వాటిని పరిష్కరించేందుకు అవసరమైనటువంటి చైతన్యాన్ని ఒక చైతన్యయుతమైనటువంటి నిర్మాణయుతమైనటువంటి శక్తిగా పీడిత వర్గాల్ని మనం సమీకరించి సాయుధం చేయగలిగినట్లయితే ఈ సమస్యలకు అవసరమైనటువంటి పరిష్కారాన్ని విప్లవ మార్గంలో సాధించగలము అనేటువంటి చైతన్యాన్ని ఇచ్చినటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అలాంటి మహత్తర పార్టీ యొక్క చారిత్రక పాత్రను మన దేశంలో ప్రారంభమయ్యే సమయానికే అది ప్రపంచానికి ఏం సాధించిందో రుజువు చేయగలిగింది. అలాంటి పార్టీ యొక్క చరిత్రను ఏంటంటే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ 100 ఏళ్ల గమనంలో మనం ఎన్నైనా వైఫల్యాన్ని పొంది ఉండని, అయితే ఆ వైఫల్యాల మరుగున మనం సాధించినటువంటి విజయాలు అవి కేవలం కార్మిక వర్గానికే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి సకల వర్గాలు కూడా ఆ విజయాల ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తూ ఉన్నాయి.
ఈ రోజు పాలక వర్గంలో ఉండి విర్రవీగుతూ ఉన్నటువంటి వర్గాలు కూడా కేవలం ఈ దేశంలో కొనసాగినటువంటి కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ఫలితంగా వారు ఈ రోజు ఈ విజయాన్ని సాధించగలిగినారని, ఆ స్థాయికి వాళ్ళు నెట్టబడినారని చరిత్రను గనక వాస్తవికంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా వాళ్ళు అంచనా వేయగలిగితే అర్థం చేసుకోగలుగుతారు. మరి ఈ చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది, దీని నేపథ్యం ఏమి అనేటువంటిది నాకు నిర్వాహకులు ఇచ్చినటువంటి విషయం. మన దేశంలో ఇప్పుడు 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి సంబంధించినటువంటి వేడుకల్ని మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ నిజానికి దీనికి అంకురార్పణ 105 ఏళ్ల క్రితం జరిగింది. కాన్పూర్లో కాదు, మన భారతదేశంలో కూడా కాదు, రష్యాలో జరిగింది. అది తాష్కెంట్. అది అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం యొక్క మార్గదర్శకత్వం కింద భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, దానికి అవసరమైనటువంటి పునాది నిజానికి ఏంటంటే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక మహానాయకుడైనటువంటి లెనిన్ ఆధ్వర్యంలో ఆయన నెలకొల్పినటువంటి థర్డ్ ఇంటర్నేషనల్ యొక్క మార్గదర్శకత్వం క్రింద దానికి అవసరమైనటువంటి పునాదులు వేసేటువంటి కృషి 1920లో ప్రారంభమైంది. అయితే దానికి సంబంధించినటువంటి నేపథ్యం మాత్రం అది మన దేశానికి సంబంధించినటువంటి వర్గ సంబంధాలు, కొనసాగుతూ వచ్చినటువంటి వర్గ వైరుధ్యాల నుండి ఉత్పన్నమైనటువంటి, ప్రధానంగా 20వ శతాబ్దం ఆరంభం నుండి ఈ దేశంలో కొనసాగినటువంటి ఆధునిక వర్గ పోరాటం, అవి మన కమ్యూనిస్టు ఉద్యమ ఆవిర్భావానికి, కమ్యూనిస్టు పార్టీ యొక్క పుట్టుకకు కారణం. మనకందరికీ తెలుసు, 20వ శతాబ్దం ఆరంభం నాటికి ఈ దేశం ఒక వలస దేశం. 17వ శతాబ్దం ఆరంభంలో వచ్చినటువంటి బ్రిటిష్, అంతకుముందే వచ్చినటువంటి పోర్చుగీస్, డచ్, ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్రెంచ్, ఈ విదేశీ కంపెనీలు క్రమక్రమంగా ఈ దేశంలో ఒక రాజ్య అధికార శక్తులుగా రంగం మీదకి రావడం అనేది జరిగింది. ఈ విదేశీ శక్తులన్నిట్లో కూడా అగ్రగణ్యుడు, అగ్రగామి బ్రిటిష్ సామ్రాజ్యవాదం. 1857 నాటికి అంత ఆక్రమించి భారతదేశంలో ఉండేటువంటి స్వతంత్ర రాజులంతా తమ సామంత ప్రభువులుగా చేసుకొని సగ భాగాన్ని తన ప్రత్యక్ష పాలన క్రిందకు, మిగిలిన సగ భాగాన్ని 563 సంస్థానాల రాజుల యొక్క సామంత ప్రభువుల యొక్క పాలన క్రిందకు ఉంచి తన వర్గ ప్రయోజనాలకు అనుగుణ్యంగా ఈ దేశంలో అవసరమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు నాంది పలికినాడు బ్రిటిష్ పాలకుడు. బ్రిటిష్ పాలకుడు గతంలో మన దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చి ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు లాంటి వారు కాదు. ఇంతకుముందు మన దేశాన్ని ఆక్రమించినటువంటి వారు అందరూ కూడా ఫ్యూడల్ వర్గానికి చెందినటువంటి వాడు, రాచరిక వర్గానికి సంబంధించినటువంటి వాడు. ఈ దేశ రాచరిక వర్గం, దాని యొక్క వర్గ ప్రయోజనాలు ఎలాంటివో విదేశీ దురాక్రమణదారులని ఎవరైతే
ఈ రోజు చరిత్ర ఒక ముద్ర వేస్తూ ఉందో వారందరూ కూడా ఫ్యూడల్ యుగానికి చెందినటువంటి వారు. వారి లక్ష్యం ఈ దేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థను మార్చడం కాదు, కానీ అనివార్యంగా సామాజిక ప్రగతిలో వారికి సంబంధించిన పాత్ర కూడా విప్లవాత్మకమైనటువంటిది కాదు, కానీ సంస్కరణాత్మకమైనటువంటి పాత్ర కూడా ఉందనేది మాత్రం సత్యం. ఈ విధంగా మన దేశం 20వ శతాబ్దపు ఆరంభం నాటికి ఒక అర్థ ఫ్యూడల్ వలస రాజ్యంగా ఉండేటువంటి ఈ వలస ప్రయోజనాల కొరకు ఈ దేశంలో ఒక ఆధునిక రాజ్య వ్యవస్థను బ్రిటిష్ వాడు నెలకొల్పినాడు. అంతవరకు లేనటువంటి ఒక ఆధునిక సైనిక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఈ విధంగా ఆధునిక రాజ్య యంత్రాన్ని నిర్మించినటువంటి కీర్తి ఎవరికైనా దక్కుతుందంటే అది బ్రిటిష్ వలస పాలకులు. మరొక వైపు తన వలస ప్రయోజనాలకు అనుగుణ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను తన పారిశ్రామిక ప్రయోజనాల కొరకు ఉపయోగించుకునేందుకు బ్రిటిష్ వారు ఈ దేశంలో ఆధునిక రవాణా వ్యవస్థను నెలకొల్పడం జరిగింది. రోడ్లు, రవాణా సౌకర్యాలు, రైల్వేలు, తపాలా వ్యవస్థ, టెలిగ్రాఫ్, ఒక ఆధునిక రవాణా వ్యవస్థను ఈ దేశంలో ముడి సరుకుల ఎగుమతి కొరకు, పారిశ్రామిక సరుకుల దిగుమతి కొరకు ఇది చేయడం. మరొక వైపు ఈ దేశంలో ఫ్యూడల్ వ్యవసాయ విధానాన్ని రద్దలు చేస్తూ రైత్వాది వ్యవసాయ వ్యవస్థను, మరొక వైపు జమీందారీ జాగీర్దారీ వ్యవస్థను కూడా మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మారేందుకు అవసరమైనటువంటి ఒక శిస్తు వ్యవస్థను నెలకొల్పడం ద్వారా వ్యవసాయ రంగంలో కూడా పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందేందుకు అవసరమైనటువంటి ఒక క్రమాన్ని బ్రిటిష్ వాడు ఆ రోజున్నటువంటి చారిత్రక పరిస్థితుల్లో మనకు నెమ్మదిగానే అనిపించవచ్చు, కానీ ఆ చారిత్రక పరిస్థితుల్లో ఎంత వేగంతో అవి ముందుకు వెళ్ళాలో అంత వేగంతో ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ పాలకులు చేపట్టినారు. చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఈ దేశంలో వక్రీకరింపబడినటువంటి ఒక పెట్టుబడిదారీ విధానం బయలుదేరింది అని. దాని సహజ అభివృద్ధి క్రమాన్ని కనుక వదిలివేసి ఉండినట్లయితే ఈ దేశంలో ఈ పెట్టుబడిదారీ పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు మరో 100 సంవత్సరాలు పట్టి ఉండేది. చారిత్రకంగా బ్రిటిష్ వాడు ఒక విప్లవకరమైనటువంటి పాత్రను ఈ దేశంలో నిర్వహించడం అనేది జరిగింది. మార్క్స్ అదే విషయాన్ని చెప్పినాడు. దాని ప్రాధాన్యతను మనం మర్చిపో. ఈ పెట్టుబడిదారీ సంబంధాల ఫలితంగా ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ కూలి వర్గము, రైతాంగంలో వర్గ విభజన కారణంగా పేద రైతాంగము, మధ్యతరగతి రైతాంగము, అదే విధంగానే ధనిక రైతాంగం, గ్రామీణ పెట్టుబడిదారి వర్గం, దానితో పాటు బ్రిటిష్ శిస్తు వ్యవస్థ కారణంగా ఈవెన్ ఫ్యూడల్ ప్రభువర్గం కూడా మార్కెట్లో తమ సరుకుల్ని అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి తన శిస్తు విధానాల ద్వారా బ్రిటిష్ వాడు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో గత చరిత్రలో, గత సామాజిక వ్యవస్థల్లో ఎన్నడూ లేనటువంటి నూతన వర్గాలు ఇక్కడ 19వ శతాబ్దం పోయి 20వ శతాబ్దం వచ్చే సమయానికి ఆ నూతన వర్గాలు పుట్టి అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అవేవంటే భారతీయ పెట్టుబడిదారి వర్గం. 1900 వచ్చే సమయానికే టెక్స్టైల్ ఇండస్ట్రీలో
భారతీయ పెట్టుబడిదారుల యొక్క గుప్త పెత్తనం, తిరుగులేని గుప్త పెత్తనం అనేది ఇండియాలో స్థిరపడింది 20వ శతాబ్దం యొక్క ఆరంభం నాడు. దాదాపు 193 పరిశ్రమలు, అలాగే వివిధ రూపాల్లో ఇతర నగరాల్లో కూడా భారతీయ పెట్టుబడి వివిధ పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించి పారిశ్రామిక రంగంలో తనదైనటువంటి చొరవతో అవసరమైనటువంటి పెట్టుబడి సమీకరణకు అది వనరులను సేకరిస్తూ బ్రిటిష్ పెట్టుబడిని నెట్టివేసేటువంటి పద్ధతిలో ముందుకు ఉరుకులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అది. కారణం ఏమంటే అది అప్పటికే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని 1885 నాటికి అది స్థాపించడం అనేది జరిగింది. రాజకీయ పార్టీలను ఫ్యూడల్ వర్గాలు పెట్టవు, లేదా బానిస వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఉండవు. ఏ రాజు కూడా ఒక రాజకీయ పార్టీని పెట్టలే. చార్లెస్ రాజు ఒక రాజకీయ పార్టీని పెట్టలే. ఫ్యూడల్ వ్యతిరేక బూర్జువా ప్రజాతంత్ర విప్లవాల కాలంలోనే రాజకీయ పార్టీలను రంగం మీదకి తీసుకొని రావడం అనేది జరిగింది. బూర్జువా రాజకీయ పార్టీల ఆవిర్భావం అనేటువంటిది బూర్జువా వ్యవస్థకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి బీజ రూపం, అంకురార్పణ. దాన్ని 1885లో ఇండియా పెట్టుబడిదారి వర్గం మధ్యతరగతి వర్గాల యొక్క చొరవతో దాన్ని నిర్మించడం అనేది జరిగింది. రష్యాలో రష్యన్ పెట్టుబడిదారి వర్గం 1906లో క్యాడెట్ పార్టీని నెలకొల్పింది. బహుశా 1905 లేదా కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ. మన దేశానికంటే 20 సంవత్సరాల ఆలస్యంగా రష్యన్ పెట్టుబడిదారి వర్గం తన పార్టీని నిర్మించుకోగలిగింది. దీన్ని బట్టి రాజకీయంగా రష్యన్ పెట్టుబడిదారి వర్గం 20 సంవత్సరాలు వెనుక ఉండింది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. దానర్థం 20 సంవత్సరాలు ఇండియా పెట్టుబడిదారి వర్గం రష్యన్ పెట్టుబడిదారి వర్గం కంటే ముందు ఉంది. రాజకీయంగా దానికంటే చైతన్యవంతమైనటువంటి స్థితిలో ఉండింది. అంతేకాదు, రష్యన్ పెట్టుబడిదారి వర్గం జారిజానికి వ్యతిరేకంగా ఒక దేశవ్యాప్తమైనటువంటి ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమాన్ని అదేమీ నిర్మించలేదు. కానీ ఇండియా పెట్టుబడిదారి మధ్యతరగతి వర్గాలు ఒక దేశవ్యాప్తమైనటువంటి బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమాన్ని అవి నిర్మించేందుకు అవసరమైనటువంటి ఒక నిర్మాణయుతమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమంతో పాటు అలాంటి సంస్థల్ని కూడా దేశవ్యాప్తంగా అవి నిర్మించుకోగలిగినారు. దానికి సంబంధించి 1905లో బెంగాల్ విభజన అవసరమైనటువంటి పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. బ్రిటిష్ వాడు ఏ లక్ష్యంతో అయితే జాతీయోద్యమాన్ని దానికి ప్రతిబంధకాలు సృష్టించాలనుకున్నాడు, దానికి భిన్నమైనటువంటి ఫలితాలు బెంగాల్ విభజన ద్వారా వచ్చినాయి. తద్వారా బెంగాల్ విభజన దేశవ్యాప్తమైనటువంటి జాతీయ చైతన్యాన్ని రగులుకొల్పేటువంటి ఒక పరిస్థితిని కల్పించింది. దీనితో కాంగ్రెస్ పార్టీ ఒక దేశవ్యాప్తమైనటువంటి పార్టీగా ప్రజల ముందుకు రాగలిగింది. అప్పటి గాంధీ లేడు, లాల్ బాల్ పాల్, సురేంద్రనాథ్ బెనర్జీ ఇలాంటి వాళ్ళు ఉండింది, సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళు ఉండింది. తిలక్ అప్పటికే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఈ దేశంలో ఎదిగినాడు. బాంబేను కేంద్రంగా చేసుకొని దేశవ్యాప్తంగా జాతీయోద్యమాన్ని ఒక రాజీలైనటువంటి పోరాట మార్గంలో నడిపేందుకు ఆయన ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఆయన కన్జర్వేటివ్, అందులో ఏం సందేహం ఏం లేదు. కానీ అదే సమయంలో తీవ్రవాదం, స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటి చెప్పడమే కాదు, బ్రిటిష్ వాళ్ళను కూలగొట్టేందుకు అవసరమైతే సాయుధ శక్తినైనా, అంటే సాయుధ చైతన్యాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి.
ఈ 1905 దీనితోనే ఈ దేశంలో ఆ రోజుల్లో కాంగ్రెస్ లో ఉన్నటువంటి మితవాద అతివాద ధోరణులకు భిన్నంగా విప్లవ శక్తుల రంగం మీదకి వచ్చినాయి. అనుశీలన సమితి ఒకవైపు తూర్పు బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో అదే అనుశీలన సమితికి సంబంధించినటువంటి శాఖలు జుగాంతర్, యుగాంతర్, వీటి ఆధ్వర్యంలో అరవింద ఘోష్, ప్రమథనాథ్ మిత్ర ఇలాంటి వారందరూ కూడా విప్లవ టెర్రరిజాన్ని రంగం మీదకి తీసుకుని రావడం జరిగింది. దాని ఫలితమే ఖుదీరాం బోస్ దాదాపుగా ఒక 10 ఏళ్లలో ఒక 167 మంది బ్రిటిష్ అధికారులను ఈ విప్లవ సంస్థలు ఖతం చేయడం అనేది జరిగింది. దీనికి తోడు వీళ్ళు అప్పటికే దేశవ్యాప్తంగా ఈ బ్రిటిష్ వ్యతిరేక సైనిక తిరుగుబాటు ద్వారా రాజ్యాధికారంలోకి రావాలి, దానికి సంబంధించి అవసరమైనటువంటి ఆయుధాలను సేకరించాలి, అందుకొరకు బ్రిటిష్ వ్యతిరేక దేశాలు ఏవైతే ఉన్నాయో జర్మనీ, ఇటలీ, జపాన్ ఇలాంటి దేశాల నుండి ఆయుధ సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని, సైనిక సహాయాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా వెళ్ళినటువంటి వాడే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్, నరేంద్ర దత్త ఆయన అసలు పేరు. అలాగే 1919లో ఓకే అంటే నాకు ఇంకా ఎంత టైం అంతేనా? ఓకే, సరే సరే సరే, నేను ఇంకా ఇప్పుడు ఏ విధంగా వెళ్ళాలి? సరే, సో ఎంఎన్ రాయ్ ఇలాంటి విప్లవకారులు అప్పటికే 1915లో ఇండియా హౌస్ ఆధ్వర్యంలో ఒకవైపు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, శ్యామ్జీ కృష్ణవర్మ ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో, లాలా లజపత్ రాయ్ ఇలాంటి వాళ్ళు కూడా వివిధ రూపాల్లో, సెకండ్ ఇంటర్నేషనల్ లో మేడం కామా వీళ్ళందరూ కూడా సెకండ్ ఇంటర్నేషనల్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు. ఈ ఇండియా హౌస్ సంబంధించినటువంటి శ్రేణులు కూడా విదేశీ సంబంధాల ద్వారా ఆయుధాల సేకరణ ప్రయత్నం చేయడం అనేది జరిగింది. దానితో పాటు ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధించినటువంటి ఖలీఫా అధికారాలను పరిమితుల్లో పెట్టినటువంటి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో అది ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రంగం మీద. ఆ విషయంలో గాంధీ ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని దృఢంగా బలపరిచినారు. ఈ ఖిలాఫత్ ఉద్యమానికి చెందినటువంటి ముస్లింలు కూడా కొన్ని వేల మంది టర్కీకి బయలుదేరి అక్కడ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొవాలని వాళ్ళు భావించి అక్కడికి వెళ్ళలేక అప్పుడప్పుడే సోవియట్లో వచ్చినటువంటి విప్లవ ప్రభావం కింద సోవియట్ రష్యాలోకి వాళ్ళు ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇలాంటి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోషలిస్ట్ వ్యవస్థతో వాళ్ళు సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది. ఆ తర్వాత గదర్ పార్టీ, ఇది 1913-14లో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పడినట్టు, ముఖ్యంగా సిక్కుల ఆధ్వర్యంలో ఏర్పడినట్టు. దీనికి చాలా గొప్ప చరిత్ర ఉంది. కర్తార్ సెరబ్రాన్ అని ఎవరైతే భగత్ సింగ్ కు ఆదర్శమైనటువంటి విప్లవకారుడో ఆ కర్తార్ సెరబ్కు సంబంధించినటువంటి సంస్థ గదర్ పార్టీ. ఇది దేశ ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే మన దీక్ష బ్రిటిష్ సామ్రాజ్య అధికార పతనం, దానికి ఇచ్చేటువంటి విల ఏంటంటే మరణం, చావు. ఈ విధంగా
అది అంత డైరెక్ట్ గా విప్లవానికి పిలుపిచ్చి వేల మందిని కూడగట్టినటువంటి సంస్థ మరొకటి మన భారతదేశంలో లేదు. ఈవెన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కూడా ఆ స్థాయిలో సభ్యుల్ని కూడగట్టలేదు. వందలాది మందిని అది కూడగట్టింది, వందలాది మందిని అమెరికాలోనే. సో ఈ గదర్ పార్టీకి సంబంధించినటువంటి, ఖిలాఫత్ కి సంబంధించినటువంటి, విప్లవ సంస్థలకు సంబంధించినటువంటి వీళ్ళు, దీనికి తోడు అప్పటికే జర్మనీలో ఉన్నటువంటి ఇండియన్ రెవల్యూషనరీ అసోసియేషన్ అనేటువంటిది భూపేంద్రనాథ్ దత్త, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ్, సరోజిని దేవి తమ్ముడు, వీళ్ళకు సంబంధించినటువంటి విప్లవ సంస్థలు ఇవన్నీ కూడా రష్యాలో అక్టోబర్ విప్లవ విజయంతో రష్యా వైపు చూడడం అనేది జరిగింది. ఈ జర్మన్ రెవల్యూషనరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీళ్ళు మొదట్లో జార్ చక్రవర్తి సహాయం అడిగినారు, తిరస్కరించినారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వం యొక్క సహాయం అడిగినారు, తిరస్కరించినారు. ఆ తర్వాత 1917 ఫిబ్రవరి విప్లవం తర్వాత రష్యాలో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వ సహాయం అడిగినారు, తిరస్కరించినారు. కానీ రష్యాలో అక్టోబర్ విప్లవం తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి సోవియట్ యూనియన్, దానికి సంబంధించినటువంటి విదేశాంగ విధానం ఏదైతే జాతులకు సంబంధించి స్వయం ప్రతిపత్తి, కలిసి ఉండడంతో పాటు విడిపోయే హక్కు కూడా ఉందని లెనిన్ ఏ ప్రాతిపదికనైతే రష్యన్ ఫెడరేషన్ యుఎస్ఎస్ఆర్ ను నెలకొల్పినాడో, ఆ ప్రాతిపదిక పైన వీళ్ళు సోవియట్ యూనియన్ యొక్క విధానాలతో ఏకీభవించి సోవియట్ యూనియన్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. వీళ్ళు మహేంద్ర ప్రతాప్, బర్కతుల్లా అనేటువంటి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రవాస భారత ప్రభుత్వాన్ని కూడా నెలకొల్పినారు. వీళ్ళు తాష్కెంట్ కు, ఆ తర్వాత మాస్కోకు వెళ్ళి లెనిన్ తో సంభాషణ జరిపినారు, సోవియట్ యూనియన్ నాయకులతో సంభాషణ జరిపినారు. సరిగ్గా అదే సమయంలోనే ఇండియాలో కూడా సోవియట్ యూనియన్ విజయం, అంటే సోషలిస్ట్ విప్లవం యొక్క విజయం స్థిరపడిన తర్వాత వివిధ రూపాల్లో, సో ఈ విధంగా భారతదేశంలో సోవియట్ యూనియన్ యొక్క విజయంతో మన దేశానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలోని వామపక్షవాదులు కూడా సోషలిస్ట్ విప్లవాన్ని సాధించినటువంటి రష్యా వైపు చూడడం అనేది జరిగింది. అలాంటి వాళ్ళల్లో ముఖ్యులు సింగారవేలు చెట్టియార్ మద్రాస్, ఎస్ఏ డాంగే బాంబే, ముజఫర్ అహ్మద్ బెంగాల్, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ దానితో పాటు అప్పటికే మన దేశంలో లాలా హరిదయాల్ అనేటువంటి వారు, తర్వాత పిల్లేన్ అని మరొకరు, మార్క్స్ జీవిత చరిత్ర పైన వాళ్ళు కొన్ని వ్యాసాలు, వాళ్ళ చరిత్రను కూడా ప్రకటించడం అనేది జరిగింది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే అభిప్రాయాలు తెలుసు. కానీ అక్టోబర్ విప్లవ విజయంతో మన దేశానికి సంబంధించినటువంటి జాతీయోద్యమానికి సంబంధించినటువంటి వామపక్షవాదులు అందరూ కూడా ఆ ప్రభావాన్ని గురి కావడం అనేది జరిగింది. వాళ్ళల్లో చాలా మంది, ఈవెన్ తిలక్తో సహా కూడా, అందరూ కూడా రష్యాలో వలె ఈ దేశంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్య హక్కులకు ఒక గ్యారంటీ ఏమిటంటే, ప్రధానమైనటువంటి ఉత్పత్తి సాధనాల పైన ప్రభుత్వ యాజమాన్యం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అని ప్రకటించేంత స్థాయికి కూడా వెళ్ళడం అనేది జరిగింది. చాలా మంది ఈవెన్ గాంధీని ప్రశ్నించినారు కూడా. మనం కూడా సోవియట్ యూనియన్ లో మాదిరి అలాంటి వ్యవస్థ కొరకు మనం పోరాడితే బాగుంటుంది అని. ఉదాహరణకు సింగారవేల్ చెట్టియార్ కాంగ్రెస్, ఆయన గాంధీని ప్రశ్నించినాడు. సరే, ఏమైతేనేమి ఈ ప్రాసెస్ లో 1919లో లెనిన్ 18లో థర్డ్ ఇంటర్నేషనల్ నెలకొల్పడం జరిగింది, 3వ ఇంటర్నేషనల్. ఈ 3వ ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవ క్రమాన్ని వేగవంతం చేసేందుకు కొరకు
అన్ని దేశాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీల యొక్క నిర్మాణానికి తోడ్పడాలి, ఆ ప్రాసెస్ ను మనం వేగవంతం చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. మన ఇండియాకు సంబంధించినంత వరకు ఒకవైపు ఇండియాకు సంబంధించినటువంటి విప్లవకారులు ఎవరైతే సోవియట్ యూనియన్ తో సంబంధాల్లోకి రావాలని అనుకున్నారో వాళ్ళతో సంబంధాల్లోకి వెళుతూనే మరొక వైపు మార్క్సిస్ట్ చైతన్యంతో ఆలోచించగలిగి ఇండియా సమస్యలకు సంబంధించినంత వరకు ఒక కమ్యూనిస్టు పరిష్కార మార్గం వైపుగా విప్లవ శక్తుల్ని సమీకరించగలిగినటువంటి నాయకులు ఎవరా అనేటువంటి అన్వేషణలో పడడం జరిగింది. అలాంటి స్థితిలో ఎంఎన్ రాయ్ వాళ్ళ దృష్టిలోకి వచ్చినాడు. ఎంఎన్ రాయ్ అనుశీలన సమితి సభ్యుడు. ఆయన విదేశాల నుండి ఆయుధాలను సేకరించేటువంటి నిమిత్తంతో అమెరికాకు వెళ్ళడం జరిగిన తర్వాత అమెరికాకు వెళ్ళి అమెరికాలో అమెరికన్ కమ్యూనిస్టులతో పరిచయాల కారణంగా మార్క్సిజం వైపు ఆకర్షింపబడి సోవియట్ యూనియన్ ప్రభావంతో మరింత దీక్షగా అంకిత భావంతో కమ్యూనిస్టు అవగాహనను ఆకలింపు చేసుకుని తర్వాత మెక్సికోకు వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఆయుధాలను జర్మనీ వాళ్ళు అక్కడికి పంపుతామన్నారు. సో ఈయన మెక్సికోకు వెళ్ళి మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినాడు. అక్కడ ఆయన కార్యదర్శిగా పనిచేసినాడు మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీ. మరొక వైపు అక్కడ విప్లవంలో కూడా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినాడు. లెనిన్ తన దూతను మెక్సికోకు పంపి మెక్సికో కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా మన ఎంఎన్ రాయ్ని రష్యాకు ఆహ్వానించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎంఎన్ రాయ్ ఆయన ఈ థర్డ్ ఇంటర్నేషనల్ కు సంబంధించినటువంటి 2వ కాంగ్రెస్ హాజరయ్యే ముందుగా ఆయన ఈ ఖిలాఫత్ ఉద్యమం కారణంగా వచ్చి సోవియట్ యూనియన్ లో కమ్యూనిజం వైపు ఆకర్షింపబడి కమ్యూనిస్టు భావాల ప్రాతిపదిక పైన మన భారతదేశంలో మౌలిక మార్పుని సాధించవచ్చునని నమ్మినటువంటి ఆ ఉద్యమకారులను, అలాగే వివిధ రూపాల్లో కమ్యూనిస్టు విప్లవమే మార్గము, అలాంటి లక్ష్య సాధనకు అవసరమైన కమ్యూనిస్టు పార్టీని నిర్మించాలి అని భావించేటువంటి కొందరు అభినవ్ ముఖర్జీ ఇలాంటి విప్లవకారులను ఏంటంటే మన ఎంఎన్ రాయ్ వీళ్ళందరితో ఆయన ముఖ్యంగా ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధించినటువంటి ముస్లిం విప్లవకారులు చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించిన ఇందులో. అదేవిధంగానే ఎంఎన్ రాయ్ భార్య ఎల్విన్, ఆమె కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించింది. అభినవ్ ముఖర్జీ వీళ్ళతో పాటు సిద్దికి అనేటువంటి మరొకరు ఆయన కార్యదర్శిగా ఉండినాడు. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో 1920 అక్టోబర్ బహుశా 17వ తేదీ అనుకుంటా వీళ్ళు తాష్కెంట్ లో ఒక కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళు రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. 1920లో ఈ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినంత వరకు దాని భారతదేశంలో కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు కొరకు ఎంఎన్ రాయ్ ఆధ్వర్యంలో డాంగే, ముజఫర్ అహ్మద్, చెట్టియార్, తర్వాత ఇతర అనేక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వామపక్షవాదుల్ని, ఎంఎన్ రాయ్కి సంబంధించినటువంటి పూర్వ విప్లవవాదుల్ని వీళ్ళందరినీ ఆయన తన సంబంధాలకు తీసుకుని వచ్చి సంప్రదింపుల ద్వారా వాళ్ళందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం అనేది చేయడం జరిగింది. ఈ ప్రయత్నాలు కొనసాగే సమయంలోనే రష్యాలో బాపుకు సంబంధించి తూర్పు దేశాల యూనివర్సిటీకి సంబంధించి మన భారతీయ వలసకు వెళ్ళినటువంటి విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ కమ్యూనిజానికి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠాలు బోధించి ఆ కమ్యూనిస్టు లక్ష్యంతో భారతదేశంలో ఉద్యమ నిర్మాణానికి పనిచేసేందుకు అవసరమైనటువంటి ఒక స్ఫూర్తిని ఇచ్చి వాళ్ళను కమ్యూనిస్ట్ పార్టీలోకి సమీకరించేటువంటి కృషి కూడా మరొక వైపు కొనసాగింది. ఆ విధంగా సమీకరింపబడినటువంటి వాళ్ళని
21-22లలో ఆయన ఇండియాకు పంపడం జరిగింది. అయితే ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు మార్గ మధ్యంలోనే పెషావర్కు పెషావర్లోనే వాళ్ళు చేరిన కొద్ది కాలానికి అలాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరినీ బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 5 కేసులు వాళ్ళపైన మోపడం జరిగింది. 22 నుంచి 23 వరకు కనీసం ఒక 14 మందిని వివిధ రూపాల్లో చాలా కఠినమైనటువంటి కారాగార శిక్షలు విధించడం అనేది జరిగింది. ఆ విధంగా ముక్కలోనే తుంచి వేసేటువంటి వైఖరిని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అరికట్టడానికి సంబంధించి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మన డాంగే ఆధ్వర్యంలో సోషలిస్ట్ పత్రిక, అదే విధంగానే చెట్టియార్, సింగారవేలు చెట్టియార్, ఆయన ఆధ్వర్యంలో ఆయన ఒక పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, అంటే ఇంగ్లీష్ లో కాదు, ఆ పేరు హిందీలో ఏదో పెట్టినాడు ఆయన ఒక పార్టీని ఆయన స్థాపించి దానికి సంబంధించి ఆయన ఒక పత్రికను పెట్టి ఆ పత్రిక ద్వారా కమ్యూనిస్టు భావాల్ని వ్యాప్తి చేయడం జరిగింది. ముజఫర్ అహ్మద్ కూడా చరిత్రలో మనకు శ్రీశ్రీ ఎలానో ఆయన ఆ బెంగాల్ రాజ్యానికి సంబంధించి అలాంటి ఒక విప్లవ కవి, ఆయన ఆధ్వర్యంలో ఒక పత్రిక, ఆ తర్వాత అక్కడ ఒక పార్టీని నిర్మించేటువంటి ప్రయత్నం జరిగింది. పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ రూపంలోనే ఒక దాన్ని వాళ్ళు నిర్మించేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ ప్రయత్నాలన్నిటి క్రమంలో మన దేశంలో కమ్యూనిస్టుల కంటే ముందు భాగాన మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూర్జువా శక్తులే ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోకి అడుగుపెట్టినాయి. ఒకవైపు మధ్యతరగతులు, మరొక వైపు బూర్జువా శక్తులు. వీళ్ళు ఈ దేశంలో స్వాతంత్రోద్యమ క్రమాన్ని వేగవంతం చేసేందుకు, శక్తివంతం చేసేందుకు కొరకు కార్మిక వర్గం లేకుండా సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి వాళ్ళు వివిధ రూపాల్లో ట్రేడ్ యూనియన్ కార్యక్రమాన్ని 1918 నుంచి మొదలు పెట్టినారు. మొట్టమొదట వాడియా, ఆ తర్వాత చెట్టియా. 1923లో మద్రాసులో ఆయన తన పార్టీని పెట్టినప్పుడు మేడేరు నిర్వహించి ఎర్ర జెండాను ఎగురవేసి ఆయన మద్రాసులో అనేక కార్మిక సంఘాల స్థాపనకు, ఉద్యమాలు, స్ట్రైక్లు వీటన్నిటి నిర్మించేందుకు పూనుకోవడం జరిగింది. అదేవిధంగానే ఎస్ఏ డాంగే ఆయన సోషలిస్ట్ అనేటువంటి ఒక పత్రికను పెట్టి వివిధ రూపాల్లో గాంధీ, లెనిన్ వీళ్ళకు ఉన్నటువంటి తేడాలు ఏమిటి, లెనిన్ మార్గమేమి, గాంధీ మార్గమేమి అని విశదీకరిస్తూ కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షింపజేసేందుకు కార్మికుల్ని, రైతుల్ని, మధ్యతరగతుల్ని, విద్యావంతుల్ని కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూనే మరొక వైపు ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా కృషి చేస్తూ క్రమంగా కమ్యూనిజం వైపు ఆయన పయనిస్తూ వచ్చినాడు. ఈ విధంగా 1920 నాటికి వివిధ రూపాల్లో దాదాపుగా ఒక్క మహారాష్ట్రలోనే 93 కార్మిక సంఘాలు ఏర్పడినాయి. అదేవిధంగానే మద్రాసులో, అదేవిధంగానే కలకట్టాలో ఈ వివిధ సంఘాలన్నీ కలిసి 1920లో ఏఐటియుసి, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అది లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన ఏర్పడ్డమనేది. ఈ దేశ కార్మిక వర్గ ఉద్యమానికి మొట్టమొదటి నాయకత్వం వహించింది బూర్జువా వర్గం. దీన్ని మనం దృష్టిలోకి తీసుకోవాలి. ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కూడా బూర్జువా వర్గ నాయకత్వాన కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించడం అనేది జరగలేదు. దీన్ని బట్టి ఈ దేశ బూర్జువా వర్గం తన వర్గ ప్రయోజనాలకు సంబంధించినటువంటి దృష్టి ఎంత దీర్ఘంగా ఆలోచించగలిగిన స్థితిలో ఉందో, ఎంత దీర్ఘకాల దృష్టితో ఉందో దాన్ని మనం గుర్తించవచ్చు. అయితే క్రమంగా వాళ్ళు ఆశించినట్లు కాకుండా కమ్యూనిస్ట్ శక్తులు చాలా తీవ్రంగా ఏఐటిసిలో పనిచేయడం అనేది జరిగింది. ఇదే సమయంలో వివిధ రూపాల్లో
కాంగ్రెస్ 1921 అహ్మదాబాద్ వాళ్ళ కాంగ్రెస్ మహాసభ సందర్భంగా ఎంఎన్ రాయ్ ఆధ్వర్యంలో, అది 36వ మహాసభ, ఆ సందర్భంగా కమ్యూనిస్టుల ప్రణాళికకు సంబంధించి, అంటే కాంగ్రెస్ ప్రణాళిక ఎలా ఉండాలి వాళ్లకు ఉద్బోధిస్తూ ఒక ప్రణాళికను అవని ముఖర్జీ, ఎంఎన్ రాయ్ వీళ్ళు కాంగ్రెస్ సభకు పంపడం జరిగింది. అంతవరకు ఒక మానవీయమైనటువంటి కోణంలో ప్రజల కొరకు పోరాడేటువంటి దృష్టి మాత్రమే కాంగ్రెస్ ఉండేది. కానీ మొట్టమొదటిసారి ఎంఎన్ రాయ్ ఆ ప్రణాళికలో ఏం చెప్పినాడంటే, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక మానవీయ దృష్టితో ఈ దేశంలో జాతీయోద్యమ లక్ష్యాన్ని సాధించేందుకు కొరకు కృషి చేస్తూ వచ్చింది. ఈ రోజు జాతీయోద్యమానికి సంబంధించినంత వరకు అది తిరుగులేని నాయకునిగా ఉంది, అగ్రభాగాన ఉంది. అయితే ఇది తన లక్ష్యాన్ని సాధించాలి అంటే కార్మిక కర్షకుల యొక్క ప్రయోజనాలకు ఇది ప్రాతినిధ్యం వహించాలి. కార్మికుల ట్రేడ్ యూనియన్లు ఏ డిమాండ్లు అయితే చేస్తున్నాయో ఆ డిమాండ్ను తన సొంత డిమాండ్లుగా తీసుకోవాలి. రైతులకు సంబంధించినంత వరకు ఏ పీడనలకు గురవుతున్నారో ఆ దోపిడీ పీడను రద్దు చేసే డిమాండ్లను సొంతం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో జాతీయ విముక్తిని సాధించి ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక ప్రయోజనాన్ని అది కాపాడగల శక్తిగా ఎదుగుతుంది. ఆ విధంగా చేయనట్లయితే మరొక శక్తి అవతరించి అది నీ స్థానాన్ని ఆక్రమించి అది ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తుందని కూడా మన ఎంఎన్ రాయ్ హెచ్చరించడం అనేది జరిగింది. అయితే ఈ క్రమంలో ఎంఎన్ రాయ్కి సంబంధించినంత వరకు వలస దేశాలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినంత వరకు, ఆయనకు లెనిన్కు సంబంధించినంత వరకు ఒక వివాదం నడిచినటువంటి విషయాన్ని మనం దృష్టిలోకి తీసుకోవాలి. 1921లో వలస దేశాలకు సంబంధించినటువంటి థీసిస్ పైన లెనిన్ వలస దేశాలకు సంబంధించినటువంటి జాతీయోద్యమాలు మన సోషలిస్ట్ విప్లవాలకు, ప్రపంచ కార్మిక విప్లవాలకు సంబంధించినంత వరకు ఒక ప్రధానమైనటువంటి వనరు కాబట్టి వలస దేశాల్లో కొనసాగేటువంటి జాతీయ ఉద్యమాలన్నిటినీ కూడా కార్మిక వర్గం వాటిని బలపరిచి వాటిని విజయవంతం చేసేందుకు ముందుకు రావాలి. ఆ వలస వ్యతిరేక ఉద్యమాలు బూర్జువా వర్గ నాయకత్వాన్ని కొనసాగినప్పటికీ మనం ఆ ఉద్యమాల యొక్క విజయాన్ని కాంక్షించేందుకు కృషి చేయాలి. అయితే ఎంఎన్ రాయ్ దానికి భిన్నమైనటువంటి వైఖరిని తీసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, భారతదేశం లాంటి దేశంలో పెట్టుబడిదారి వర్గం మిగిలిన వలస దేశాల కంటే అభివృద్ధి చెందింది, పారిశ్రామిక వ్యవస్థ మిగిలిన దేశాల కంటే అభివృద్ధి చెందింది. ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు, రాజకీయంగా పరిణితి పొందింది. ఈ రోజు జాతీయోద్యమానికి సంబంధించి తిరుగులేని నాయకత్వాన్ని అందిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన కార్మిక వర్గం దానికి చేదోడు వాదోడుగా ఉండడము అని అంటే, రాజకీయ పార్టీ, కార్మిక వర్గ రాజకీయ పార్టీ అది తన స్వతంత్రతను కోల్పోవడమే. దానికి భిన్నంగా ఈ బూర్జువా వర్గం యొక్క వర్గ స్వభావాన్ని బట్టబయలు చేస్తూ దాని యొక్క రాజీ స్వభావాన్ని ఎదుర్కొంటూ ఒక విప్లవ శక్తిగా కార్మిక రైతాంగం యొక్క ఏకైక ప్రతినిధిగా అది జాతీయోద్యమానికి నాయకత్వం వహించే విధంగా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఈ జాతీయోద్యమానికి సంబంధించినంత వరకు కలిసి వచ్చేటువంటి బూర్జువా వర్గ శక్తులను కూడా మనం కలుపుకోవలసి ఉంటది అనేటువంటి స్పృహ కూడా ఎంఎన్ రాయ్కు ఉంది. దీనిపైన వాదోపవాదాల అనంతరం లెనిన్ ఒకవైపు తన థీసిస్ ను, మరొక వైపు మన ఎంఎన్ రాయ్ యొక్క థీసిస్ ను రెండింటిని ఆమోదించినాడు. దీన్ని సెకండ్ థీసిస్, సప్లిమెంటరీ థీసిస్ అని. తర్వాత లెనిన్ కి సంబంధించిన థీసిస్ ను ఏకగ్రీవంగా ఆమోదించడం అనేది జరిగింది. అయితే ఆ విషయంలో ఎంఎన్ రాయ్ ఒక అడ్వెంచరిస్టిక్ వైఖరిని చేపట్టినాడేమో అనేది నా అనుమానం. ఎందుకంటే అంతకుముందు ఆయన 1920లో రాసినటువంటి ఒక పత్రంలో భారతదేశంలో ప్రజాస్వామిక విప్లవానికి కాకుండా సారాంశంలో ఆయన సోషలిస్ట్ విప్లవానికి పిలుపిచ్చినట్లుగా నాకు అగపడింది. ఇటీవల నేను ఆయన ఇండియా
విప్లవానికి సంబంధించినంత వరకు 20లో ఆయన మాస్కోకు వచ్చే ముందు రాసినటువంటి దాన్ని చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన సోషలిస్ట్ విప్లవానికి బూర్జువా ప్రజాతంత్ర విప్లవానికి మధ్య ఉన్నటువంటి మౌలిక తేడాన్ని ఆ దశలో విస్మరించినాడని. అయితే తదనంతరం వలస దేశాల థీసిస్ కు సంబంధించినటువంటి చర్చల సమయానికి ఆయన బూర్జువా వర్గం పట్ల ఒక విమర్శనాత్మక వైఖరిని చేపట్టి వాళ్లకు సంబంధించినటువంటి బలాబలాలపైన ఆధారపడి వాళ్ళ వైఖరి పైన ఆధారపడి కార్మిక వర్గం తన నాయకత్వాన్ని జాతీయోద్యమం పైన బూర్జువా ప్రజాతంత్ర ఉద్యమాలపైన లేదా విప్లవాలపైన నెలకొల్పే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి సూచన. ఇది నిజంగా చాలా ముఖ్యమైనటువంటి సూచన అనేది నా అభిప్రాయం. ఈ దృష్టితో ఆయన ఆ ప్రణాళికను ఈ అహ్మదాబాద్ కాంగ్రెస్ పంపడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి గయా కాంగ్రెస్ కూడా అదే సూచనని వాళ్ళు చేయడమే కాకుండా ప్రధానంగా అందులో కొన్ని డిమాండ్లను నిర్దిష్టంగా ఆయన పెట్టడం జరిగింది. ఆ డిమాండ్ ఏమిటంటే, ఒకటి విదేశీ సామ్రాజ్యవాద పాలనను కూలగొట్టడం, రెండవది భూస్వామ్య విధానాన్ని సంపూర్ణంగా రద్దు చేయడం, భూమిని జాతీయం చేయడం, దున్నేవానికి భూమిని పంచడం, మూడవది పరిశ్రమలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండడం. దాని అర్థం పెట్టుబడిదారీ విధానాలు రద్దు చేయాలని కాదు, ప్రధానమైన ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలి. మరొక వైపు విద్య, వైద్యము, ఇవి రెండు ఉచితంగా ఉన్నత స్థాయి వరకు అందజేయాలని, ప్రజాస్వామిక హక్కులు వాటిని ఇవ్వాలని, 8 గంటల పనిదినం, ఎందుకంటే అప్పట్లో 13-14 గంటల పని కొనసాగేటువంటి 8 గంటల పనిదినం. ఈ విధంగా ఆయన ప్రజాస్వామిక డిమాండ్లు ఫ్యూడల్ సామ్రాజ్యవాద వ్యతిరేక డిమాండ్ల పైన ఆధారపడి భారతదేశ కార్యక్రమానికి సంబంధించినంత వరకు బూర్జువా ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమం పరిధిలోనే ఉంచుతూ అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యతిరేక కార్యక్రమాన్ని కూడా తదనంతరం చేపట్టేటువంటి ఒక మెలకువ, ఒక చైతన్యయుతమైనటువంటి దృష్టితో కమ్యూనిస్టు పార్టీ పనిచేయాల్సి ఉంటుంది అనేటువంటి అవగాహన ఏంటంటే నాకు ఆయనలో కనిపిస్తుంది. సరిగ్గా ఈ వైఖరిని భగత్ సింగ్ తీసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు భగత్ సింగ్ బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి అలాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి వైఖరిని చేపట్టి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మించి ఆ కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి వారిలో బహుశా మొట్టమొదటి వాడు భగత్ సింగ్ అనేది నా అభిప్రాయం. సరే, ఏమైతేనేమి ఇది దీని అనంతరం వివిధ రూపాల్లో ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంఘాలకు సంబంధించినటువంటి సమీకరణ, మరొక వైపు విద్యార్థుల సమీకరణ, ఇంకొక వైపు ఉద్యోగుల సమీకరణ, వీటన్నిటిని కొనసాగించడంలో కమ్యూనిస్టులు వివిధ రూపాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక రూపాల్లో పనిచేయడం అనేది జరిగింది. సరిగ్గా ఈ సమయంలోనే 2024లో కాన్పూర్ కుట్ర కేసు. ఈ కాన్పూర్ కుట్ర కేసు యొక్క లక్ష్యం ఏంటంటే మొత్తం కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అరికట్టడం. ఈ కాన్పూర్ కుట్ర కేసులో ముఖ్యమైనటువంటి నాయకులందరూ అయిపోయింది. ముఖ్యమైన నాయకులందరూ వాళ్ళు ఈ కేసులో చివరకు ఒక 4 చాలా తీవ్రమైన, నాకేమనిపిస్తుంది ఏంటంటే 1910 లేదా 1907-8 నుంచి 1917 వరకు బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త చట్టాలు ఇవన్నీ తెస్తే నాకు ఇప్పుడు ఉన్నటువంటి మోడీ పాలన ఉంది చూడు, ఈ మోడీ పాలన దీంతో పోల్చినట్లయితే నాకు మోడీ పాలన చాలా భయంకరంగా నిజంగా. వాళ్ళు ఏమైనా కేసులు పెడితే ఈ కేసులన్నీ కూడా పెషావర్ కుట్ర కేసులు 5, కాన్పూర్ కుట్ర కేసులు, మీరట్ కుట్ర కేసులు పెట్టిన 1, 2, 3, 4, 5 నెలలకే లేదా కేవలం 1 సంవత్సరం లోపునే వాటిని విచారించి శిక్షలు వేస్తారు. అంటే ఈ ప్రభుత్వాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వీళ్ళు జైళ్లలోనే చంపేటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఉన్నాం. బహుశా దీన్ని బట్టి చూస్తే మనం అప్పటికంటే చాలా వెనుకబడి ఉన్నామని అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి జాతీయ ఉద్యమమే మనకంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉంది, మనం చాలా వెనుకబడి ఉన్నాము. ఎన్ని సంవత్సరాలైనా
మన రాజకీయ ఖైదీలు జైళ్ళలో మక్కేందుకు మనం అనుమతిస్తూ ఉన్నాము అనేదే నాకు అనిపించినటువంటి విషయం. సరే, ఏమైతేనేమి ఈ కాన్పూర్ కుట్రకి తదనంతరం సత్యభర్త కాన్పూర్ లో ఆయన ఒక భారతీయ కమ్యూనిస్టు పార్టీని ఒక దాన్ని స్థాపించి ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒక దేశవ్యాప్త మహాసభకు ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకు సంబంధించి ఆయన నాయకత్వంలో ఏర్పడబోయేటువంటి పార్టీ యొక్క రూపురేఖలు, వాటి యొక్క స్వరూప స్వభావాల్ని గుర్తించి దానివల్ల ఏర్పడబోయేటువంటి ప్రమాదాన్ని నివారించేటువంటి లక్ష్యంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా కాన్పూర్ కాన్ఫరెన్స్ లో అవి సమీకృతమై ఆ కాన్పూర్ కాన్ఫరెన్స్ కు సంబంధించినటువంటి సందర్భంలోనే మొట్టమొదటిసారి మన భారతదేశంలో ఒక కేంద్ర కమిటీని ఘాటే తర్వాత ఘాటే నాయకత్వంలో ఒక కేంద్ర కమిటీని ఇది చేయడము, ఒక నిబంధనలని తాత్కాలికంగా ఆమోదించడము జరిగింది. పార్టీ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా ఒక బూర్జువా ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమాన్ని ఇది చేయడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించినంత వరకు అప్పటికి థర్డ్ ఇంటర్నేషనల్ దాన్ని ఏమి గుర్తించలేదు. 1925లో మన భారతదేశంలో కాన్పూర్ మహాసభలో ఈ పార్టీ ఏర్పడి ఒక ఖచ్చితమైనటువంటి కేంద్ర కమిటీ, ఒక స్థిరమైనటువంటి కేంద్ర కమిటీ, ఒక నిబంధనావళి, ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఇచ్చేటువంటి పత్రము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏంటంటే మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినంగా పరిగణిస్తూ ఉన్నారు. కానీ అదే సమయంలో మన కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన అంకురార్పణ అంతకుముందు 5 ఏళ్ల క్రితం జరిగిందనేది, ఆ 5 ఏళ్ల చరిత్ర అనేటువంటిది కూడా చాలా కీలకమైంది. అందులో ఆ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ యొక్క కార్యక్రమము, దాని యొక్క నిబంధనావళి, వీటన్నిటికీ సంబంధించినటువంటి కొనసాగినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను కూడా మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విశ్లేషణ లోపించడం కారణంగానే ఇప్పటికీ మనం కార్యక్రమానికి సంబంధించినటువంటి మౌలిక ప్రశ్నల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. కార్యక్రమం అంటే ఏమిటి? ఎవరు మన శత్రువులు, ఎవరు మన మిత్రులు? నిజమైన శత్రువులకు వ్యతిరేకంగా నిజమైన మిత్రుల్ని కూడగట్టుకుని మనం పోరాడకపోతే విప్లవం అసంభవం అని మావో చెప్పినాడు, లెనిన్ చెప్పినాడు, మార్క్స్ అదే చెప్పినాడు, ఏంగెల్స్ అదే చెప్పినాడు. కార్యక్రమం అంటే ఏదో కాదు, అదేదో అంత సంక్లిష్టమైంది, కంటికి అగపడినంత ఇదేం కాదు. ఎవరు మన శత్రువులు, ఎవరు మనల్ని పాలిస్తున్నారు? మన అధికారంలోకి వచ్చేందుకు ఈ రోజు అధికారంలో ఎవరున్నారో వాళ్ళకి కూలగొట్టాలి. ఆ వర్గం ఏది? ఆ వర్గాన్ని కూలగొట్టేందుకు ఆ వర్గం పీడిస్తున్నటువంటి వర్గాలు ఏవి? ఈ వర్గాన్ని కలుపుకొని ఆ వర్గానికి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటాన్ని సంబంధించిన కార్యక్రమమే మన విప్లవ కార్యక్రమం, మన రాజకీయ కార్యక్రమం. ఇప్పటికీ మనం ఆ సమస్యను ఏంటంటే వాయిదాలోనే ఉంది. దానికి సంబంధించి మనం చాలా లోతుగా మనం ఒక నిర్ధారణకు రాకపోయినట్లయితే ఆలోచించి అధ్యయనం చేసి చర్చించి దెన్ రోగ నిర్ధారణ జరగకపోతే ఎవడైనా వైద్యుడు సరైన చికిత్స చేయగలుగుతాడా? కమ్యూనిస్టు పార్టీ సమాజానికి ఒక రాజకీయ వైద్యుడు. అలాంటి వైద్య జ్ఞానంతో, వైద్య శాస్త్ర జ్ఞానంతో, అంటే విప్లవ శాస్త్ర జ్ఞానంతో మన సమాజానికి పట్టినటువంటి రోగం ఏమిటి, దానికి ఏ చికిత్స అవసరము అనేటువంటి నిర్ధారించుకోవడం ద్వారానే 100 ఏళ్లుగా మన దేశంలో కొనసాగినటువంటి ఈ కమ్యూనిస్టు పార్టీ యొక్క పోరాట చరిత్ర, అందులో అమరులైనటువంటి వేలాది వీరులకు సంబంధించి దానికి పాల్పడినటువంటి, దానికి అవసరమైనటువంటి అన్ని వనరులను వివిధ రూపాల్లో సమీకరించినటువంటి లక్షలాది ప్రజల యొక్క శ్రమ, వాళ్ళ యొక్క త్యాగము, వాళ్ళ కృషి, దాన్ని అభిమానించి ప్రేమించినటువంటి కోట్లాది ప్రజల యొక్క సానుభూతి, ప్రేమ, ఇదంతా వృధా కాకుండా మనం నిజంగా వాటి ఫలితాన్ని మనం ఈ సమాజానికి ఇవ్వాలి అని అంటే ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన మెదడులో కొంత భాగాన్ని ఖర్చు పెట్టి మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు, మార్క్సిస్టు పరిజ్ఞానం పైన, మన భారతదేశంలో ఉండేటువంటి నిజమైన వర్గ సంబంధాల ప్రాతిపదిక పైన నిర్ధారణకు వచ్చి ఒక సరైన కార్యక్రమాన్ని మనం గనక చేపట్టి
ఆ మార్గంలో ముందుకు నడవకపోయినట్లయితే ఈ 100 ఏళ్ల చరిత్రకు మనం అన్యాయం చేసినటువంటి వారిని అవుతాం. 100 ఏళ్లుగా తమ సర్వాన్ని అర్పించినటువంటి లక్షలాది ప్రజలకు సంబంధించినటువంటి త్యాగాలకు మనం విలువ కట్టలేని వాళ్ళము అవుతాం. అది నిష్ఫలం కాకుండా మనం ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.